శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. Get down. నవతలకు తీసుకువెళ్ళి పాతి పెట్టు. అయ్యో ఏమైంది? వెతుకు. అయ్యో అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? పూల తోట దగ్గర ఓ మనిషిని చంపేశారు బామ్మ. ఎవరు వాళ్ళు? తెలీదు, నేనెప్పుడు వాళ్ళు చూడలేదు. నువ్వు పారిపోయి వస్తుంటే వాళ్ళు నిన్ను చూసారా? చూశారు. పదమమ్మ, పోలీసులు చెప్తావు. పోలీసులా? వద్దమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తావని తెలిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీకేం తెలియనట్టే ఊరుకో అమ్మా. బామ్మ, మమ్మల్ని ఏం చేయొద్దు, అంతా చెప్పేద్దాం. నరేంద్ర భూపతి తమ్ముడు మీ భర్తని పిస్తోల్తో కాల్చి చంపాడమ్మా. మీతో పాటు ఇంకో సాక్షి కూడా ఉందటగా, ఆ పిల్ల పేరేమిటి? ఆ పిల్ల ఆ రోజే కొత్తగా వచ్చిందమ్మా. యాడుంటుందో ఎవరి పిల్లో మాకు తెలవదు.
పద. ఎక్కడికి? ఎస్పీ గారు వచ్చారు, ఇంట్రాగేషన్ సెల్కు తీసుకురమ్మన్నారు. నా పసుపు కుంకాలు నేలరాల్చిన రోజు నీ శపథం చేశాను ఫణీంద్రరావు. నీ ప్రాణాలు ఉరితాడికి బలిస్తానని. ఎవరో నలుగురు అనామకుల తప్పుడు సాక్ష్యం నమ్మి నా చేతికి సంకెళ్లు వేశావు. లుక్, నా జోలికి వచ్చావో నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. మేడం, ఐజీ గారు లైన్ లో ఉన్నారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మీరు లోపల బారేయండి. నడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నగరంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రౌడీలందరినీ మాయం చేస్తున్నట్ట. అవును సార్, నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వెంటనే మన స్టాఫ్ ను మఫ్టీలో అక్కడికి పంపించండి. అతను ఎవరో ఏమిటో ఆచూకీ తీయమనండి. బై మీ భర్త వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారి హత్యకి ఇతనికి ఏదన్నా సంబంధం ఉందా లేదా అని మనం ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్ సార్. ఏమిటలా చూస్తున్నారు? రౌడీ జాతిని నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేసి ఈ టౌన్ లో ఉన్న రౌడీలందరినీ మాయం చేసిన ఆ ఖాళీగాడు ఏ మాయ రూపంలో ఉన్నా సరే సున్నంలోకి ఎముకలు లేకుండా చేస్తాం. వాణ్ణి ఇక్కడికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. పువ్వెట్టు కొట్టారంటే కొవ్వు దిగిపోద్దా? ఎవడ్రా నువ్వు? నీకోసమే ఎదురు చూస్తున్నాం. మొన్న చెప్పుల బజార్లో ఆకు రౌడీని కొట్టావంట, నిన్న కోటిలో అవుట్ రౌడీని కొట్టావంట. రాయ్, రౌడీలకు సింహ స్వప్నాన్ని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? కోస్తా రౌడీని మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు నన్ను ఈ సిటీకి. నేను రాయలసీమ రౌడీని మా చైర్మన్ గారు తీసుకొచ్చారు రాజధానికి. నేను నైజాం దాదాని, నాకు మేయర్ గారు మేపుతున్నారు రోజుకో మేకని. మూర్ఖులారా, మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని, నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, టోటల్ గా ఈ స్టేట్ రౌడీని. నువ్వు స్టేట్ రౌడీవా? నిన్ను నల్లి నలిపినట్టు నలిపారేస్తాం. బచ్చాల్లారా, స్త్రీల మాన ప్రాణాలు కాపాడతానని రక్తం చిందించి ప్రమాణం చేసిన ఈ ఒకే ఒక చేతితో మిమ్మల్ని అందరినీ నేను నలిపేస్తాను. చెప్పండ్రా, మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా కొట్టమంటారా, లేక ఒక్కొక్కరిని రిటైల్ గా డీటెయిల్డ్ గా వాయించమంటారా? చాయిస్ ఈజ్ యువర్స్.
వచ్చేసిండు లగ్గమెప్పుడ్రా మావ అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగే బెట్టాగా అందాక ఏగే బెట్టాగా ఆగే బెట్టాగా అందాక ఏగే బెట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ కామేంద్ర భూపతి మరదళ్ళు మీరు కొంచెం లోపలికి వెళ్ళండి మేం మాట్లాడుకోవాలి ఇంతకీ వాళ్ళు నీ ఇల్లాళ్ళ లేక బెల్లయాళ్ళ ఎందుకన్నంత కోపం నీకు తెలుసు కదా ఈ డాన్స్ ఆ మాట చెప్పే ఒక్కసారి మద్రాసు చూసొస్తానన్నా అని వెళ్ళి ఆ రంభం చూసి దెమ్మ తిరిగిపోయి పెళ్లి చేస్తూ చక్క వచ్చావు కరెక్ట్ అక్కగారిని చూడడానికి చెల్లెలు ఊరవసి వస్తే పెద్దదానికన్నా చిన్నదే బాగా డాన్స్ చేస్తోంది అని దాన్ని పాడు చేసావు అబద్ధం నా మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోతే నేను రెండో పెళ్లికి సిద్ధమైతే పరుగు పెంతులు వడ్డించావు అందుకే నేను ఆధార తగ్గాను అది పెడదారి కనుకే తొలికోడి కుయ్యకుండా ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించాను నువ్వు ఉసూరు పట్టు కట్టించుంటావు అందుకనే దీన్ని కూడా పిల్లపట్లేదు అయితే మూడో పెళ్లి కూడా చేసుకుంటావా చేసుకోక ఎన్నాళ్ళు నిన్ను అన్నా అన్నా అంటూ పిలవను కన్నా అని పిలుచుకునే కొడుకు నేను కనాలి వాడు నన్ను నాన్న నాన్న అంటూ పిలవాలి సంతోషించాంలే అవతల మన తమ్ముడు ఫణీంద్ర భూపతి నాగమని అరెస్ట్ చేసింది జైల్లో వాడు ఫుడ్ లేక గడ్డి తింటుంటే వెళ్లి పలకరించి ఓదార్చవలసింది పోయి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ వాడు నీ పాట విన్నాడు కనుక జైలు పాలయ్యాడు నేను నీ పాట వినలేదు కనుక జల్సాలు పోలయ్యాడు బాబు ఈ సందర్భంలో నీకు కొటేషన్ చెప్పకుండా ఉండలేదు ఏమిటది భీష్ముడు తమ్ముడు విచిత్ర వీరుడు లేడు వాడికి నీలాగే ఇద్దరు పెళ్ళాలి రాత్రి పగలు కామకలాపాలతో కాలక్షేపం చేస్తూ కామజరంతో కనుమూసాడు చచ్చిపోతాను నేను అసలు ఎక్కడున్నాను నా ముద్దు గుమ్మల దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళు పీటుహు పీటుహు పీటు పీటుహు ఏమిటా పిలుపు చక్కగా డాడనో స్టైల్ గా ఫానో పిలవలేవు ఈ జన్మమున లేదు పుచ్చులైన మైత్రుల భాష నేర్వనని చచ్చిన మా యమ్మ మీద భాష చేసి ఏమయ్యా భజంత్రి అయ్యా వాడికి ఆ గ్రాంధికం భాష పిచ్చదలుచమంట కదా నీకు వారికి వదలకపోగా మీ పుత్రరత్నము నాకును ఎక్కించుతున్నారు స్వామి మ్మ్. ఆ. ఐ బంకమట్టి భాస్కర్ రావు హియర్ బై డిక్లేర్ దట్ ఐ విల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ పితుహు ఇది ఏమి పత్రము సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలని నా చీఫ్ కోరిక అందుకే చీఫ్ మినిస్టర్లు చేసే ప్రమాణ స్వీకారాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను పితుహు నీకీ జన్మమున యోగము లేదని నా మనసు అశరీర వాణిలా ఘోషించుచున్నది మంత్రి అయ్యా అయ్యా కన్న కుమారుణ్ణి కన్నాను చిన్నాను పిలుచుకోవాలి గాని మంత్రి ఏమిటండి నా బాధ మీకు అర్థం కాదయ్యా ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని అవ్వాలన్న నా కోరిక తీరటం లేదు అందుకే వాణ్ణి మంత్రి అని పిలుచుకుని నా నోటి తేట వదులుచుకుంటున్నాను పితుహు నన్ను మంత్రి అని పిలిచిదివి కదా నా శాఖ పేరేమి ఎప్పుడూ అప్పుడు చూపించే ఆర్థిక శాఖయా పళ్ళు రాలగొట్టేలా పన్నులు వసూలు చేసే వాణిజ్య శాఖయా శత్రువుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడే రక్షక శాఖయా లేక అబ్బా ఆ శాఖయా బుద్ధిహీనుడా ఈ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది చిచి నీ క్రాంతికం నాకు అంటుకుంది ఎస్ బంకమట్టి భాస్కర్ రావు స్పీకింగ్ నేనండి కొటేషన్ చక్రవర్తిని నమస్కారం అండి మా అయ్యగారు మిమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర కలుసుకోవాలనుకుంటున్నాను ఏమయ్యా కొటేషన్ ఇంతకీ బంకమట్టి వస్తాడంటావా చచ్చినట్టు వచ్చి తీరుతాడు అడుగు వచ్చి చస్తున్నాడు ఇదేమిటయ్యా మంత్రి గారు ఇంటర్వ్యూ కోసం వెళ్తే ప్యూన్ ఎదురు వచ్చినట్టు నీ ఫాదర్ బదులు నువ్వు వచ్చావేమిటి నా పేరు మంత్రి మీలాంటి హంతకులతో చేతులు కలిపినచో తన ఏకదిన ముఖ్యమంత్రిత్వమునకు భంగము వాటిలునని మా పితుహు భయము నువ్వు ఇలాగ మాట్లాడడం విధి వైపరీత్యమా లేక నీకు పట్టిన పైత్యమా అది మా అలవాటు జరిగిన హత్యలో మా తమ్ముడు ఫణీంద్రతో పాటు నీకు వాటా ఉన్నది కదా మరి జంటగా చేసిన నేరానికి ఒంటరిగా తోసేయడం కూడా నీ అలవాటేనా నేను వలదు వలదు అని ఎంత చెప్పినను వినక మీ ద్వితీయ సోదరుడు దారుణ బారుణ కాండను కొనసాగించిన ఈ సందర్భంలో తమరికి ఒక కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను కొట్టు వీడు తెలుగు కొట్టుడు కన్నా నీ కొటేషన్ కొట్టుడే బెటర్ కొట్టు సమర్థులతో యుద్ధం చేసినా తప్పు లేదు గాని అసమర్థులతో మాట్లాడడం కూడా తప్పే కరెక్ట్ మంత్రి నువ్వు వెళ్ళి మీ బాబు బంకమట్టితో చెప్పు ఇన్నాళ్ల నుంచి మా మధ్యనున్న స్నేహం తెగిపోయిందని నా తమ్ముడిని ఎలా విడుదల చేసుకోవాలో నాకు తెలుసుదని సింగిల్ డే అయినా చీఫ్ మినిస్టర్ చేయాలని ఉబలాట పడే మీ బాబుతో చెప్పు సింగిల్ డే అయినా వాడిని జైల్లో పెట్టిస్తానని వెళ్ళు పితుహు. పదవయ్యా.
పని లేదు. సోదర సోదరి మొళ్ళారా, భాయ్ और బహనో, మీరు బెదిరి పారిపోవడం లేదు. వీళ్ళంతా మీ బ్రదర్స్. అవును అవును. ఎవరు వీళ్ళ? ఏ నమ్మకం లేదా? ఏయ్, అక్కడ ఓ తల్లి ఇబ్బంది పడుతోంది, వెళ్ళి నీళ్లు కొట్టి అలాగే. మామా నువ్వు తప్పుకోమ్మా. क्या देख रहे बे? ఫర్మాయా దాదా. వెళ్ళి రోడ్డు శుభ్రం చేయి. జీ దాదా. అయ్యో अरे बीच में क्या देखता है तुम्हें? पहले बुर्दा क्लीन जाए. బక్కరౌడీలు ఏమిటి సెపరేట్ డిపో పెట్టారా? అదే ఏం లేదు గురుగారు, రౌడీలను సంస్కారవంతులు చేసిన మీకు ఇమాం జర్దా కిళ్ళి ఇద్దామా లేక స్వీట్ కిళ్ళి ఇద్దామా అని తీర్చి చేస్తున్నాం. అసలు దొరగారు, మీరు గొప్ప స్టేట్ రౌడీ అవుతే అవ్వచ్చు కానీ నా ఈ కిమాం జర్దా కిళ్ళి తినే దమ్ము మీకుందా అని. అమ్మా ఇంకొక మాట మాట్లాడితే డొక్క పగిలిపోతుంది. గురు గురు, మోతాదు ఎక్కువైందంటే ఇక నీ పని గోయిందా. కిక్కు నషాళానికి ఎక్కి గిరగిరా తిరిగి డమాల కింద పడతావు. ఇదిగో పువ్వు, మనతో ఎట్టుకోకు నువ్వు. కిమాం కాదు కదా, దాని బాబైనా సరే లోపల పడి ఉండాల్సిందే. గురు వద్దు గురు, వద్దు గురు. చూద్దాం, జరదా కూడా వేస్తున్నా. అమ్మో గురు బాగా తిరుగుతుందా? No sound effect, no sound effect. No sound effect, no sound effect. అరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా. అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా. అరే యముడికి నే మొగుడినిరా, మనసు గల మనిషినిరా, అభయమిదే. అబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా, అడుగులివే. అరే సెంటరులో నా జెండా ఎగరేస్తే ఎదురేది భాయి. నా తులుకు చూడు, నా నడక చూడు, నా దరువు చూడరా. అరే యముడికి నే మొగుడినిరా, మనసు గల మనిషినిరా, అభయమిదే. అబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా, అడుగులివే. ధనధన్ గరళాన్ని మింగాక శివుడు తడబడగా, ఆహా సుధలెత్తుకొచ్చారు సురులు గడబిడగా. ఇదో పిడిలు ఆనాటివి, ఇక చల్లబోను మాటికి. ఈ స్టేటు రౌడీ నిన్నేనై కలబడతా. అరే మీ వీధికొచ్చాను లేరా పని పడగా. అరే దింతా తంతా దింతా
అరే అముడికిలే మగుడినిరా మనసు గల్ల మనిషినిరా అభయమిదే అబ్బా శివుడి వలె తాండవమే ఆడగల నటుడినిరా అడుగులిదే అరే కాళింది మడుగున కృష్ణుడు అడుగిడగా గోపికల్ని ఆడారు హాయిగా భయపడగా ఈనాడు ఆడేను కన్నయ్యలా ఆడాళ్ళ తోడున్న అన్నయ్యలా అందరికీ ఇస్తున్న హామీ ఉమ్మడిగా అరే నేనుంటే భయం ఇంకా ఏమీ విడవనుగా అరే చింత తంత చింత అరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్నిరా అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్నిరా అరే రే అముడికి నే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిదే అబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే అవుతుంది. అబ్బా నువ్వు ఇంత మెల్లిగా కడితే పెళ్లికి బదులు శోభనాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అయిపోయిందే తల్లి. అమ్మా ఏడవకమ్మా, అల్లుడేమన్నా ఎదురు చెప్పకు తల్లి. చెప్పొద్దు ప్రతిదానికి గెంగిరెద్ర తల ఒప్పమని. ఊరుకో. అమ్మాయి నిన్నాళ్ళు కడుపులో పెట్టుకు పెంచాను నాయన. ఇప్పుడు ఆడిని నెత్తిని పెట్టుకుని కాపురం చేయమంటావా? అలా అనకమ్మా, రేపు నీకు పెళ్లి చేసి అప్పగింతలు పెట్టాలిగా. అప్పగింతలు పెట్టి నా గురించి ఏడవటానికి నాకు అమ్మ బాబు లేరుగా. నేను కావాలని నీ బిడ్డను నీకు దూరం చేయలేదమ్మా. కోపంలో అలా చేశాను. మహారాణిలాగా పెరగాల్సిన నీ బిడ్డ ఈ పేదింట్లో పెరుగుతుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. అమ్మగారు అమ్మగారు, ఈ పూలు తీసుకోండి అమ్మా. పూలు పెట్టుకునే భాగ్యానికి నేను దూరం అయ్యానమ్మా. క్షమించండి అమ్మా. అమ్మా నాన్న లేనిదాన్ని ఎవరితో ఎట్టా మాట్లాడాలో నాకు తెలీదు. ఏమిటి, నీకమ్మా నాన్న లేరా? లేరమ్మా. ఎవరూ కనీసం రోడ్డు మీద పారెట్టి మా ముసలిది నన్ను పెంచుకుంటుందమ్మా. చూడమ్మా, ఈ ఊళ్ళో నన్నందరూ ఎస్పీ గారను, ఎస్పీ నాగమణిను పిలుస్తారు. కానీ నువ్వు నన్ను అమ్మా అని పిలిచి నా కడుపులో పేక్ కదిలించావు. అమ్మగారు వద్దు, నీకు అమ్మ లేదన్నావుగా, అమ్మా అని పిలు. ఆ పులులై ఎంతేవి? పర్వాలేదమ్మా. పర్వాలేదులే, చెప్పు. రూపాయి. చూడు, రోజు నువ్వు పూలు తేవాలి, నే కొనాలి. నా కోసం కాదు, నా కూతురు కోసం. అదే నీ కోసం. అమ్మగారు తిరుగు. రాధా. ఎస్ మేడం. కాళీచరణ్ అనే ఒక రౌడీ నగరంలో ఉన్న రౌడీలను, గూండాలను కిడ్నాప్ చేస్తూ ప్రభుత్వాన్ని, నగర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు. అతని ఫోటోతో సహా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ మేటర్ పంపుతూ అతను ఎక్కడ కనిపించినా గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేయమని మెసేజ్ టైప్ చేయి. ఓకే మేడం.
అమ్మా ఏమిట్రా అద్దం ఎక్కడ టైం అవుతుంది. మీ మరదలు తీసుకెళ్ళింది, వెళ్ళి దాన్ని అడుగు. హలో కథల చిలక, ఏమిటి వేరే గోరింకా? కొంచెం మా అద్దం మాకు ఇచ్చేస్తే మా మొహం మేము చూసుకుని తిరిగి మీకు ఇచ్చేస్తా, అప్పుడు మీ ముఖం చూసుకోవచ్చు. థ్యాంక్స్. ఇదిగో ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఇలా గోళ్ళెక్కితే నలుగురు నవ్వుతారు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదా? థ్యాంక్స్. బావా 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 ఏమిటి రాధా రాధా? పట్టుకో. ఇదిగో పెళ్లి కాకుండా ఇలా అన్ని పనులు నాతో చేయించుకుంటున్నావు. పెళ్లి చేయించుకోవడానికి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంచుకో. కుదురుగా పట్టుకో బావా, బొట్టు పెట్టుకోవాలి. నేను యూనివర్సిటీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు? నాకు ఇంటర్వ్యూ ఉంది కదా. అయిపోయింది బావా, 2 నిమిషాలు. ఇది భలే ఉందే. ఏదో పాపం కదా అని పాత చేరేస్తే ఇంటికెళ్ళి మోరేసుకుందంట నీలాంటిది ఎవరితో. అలా ఉంది. ఏదో మరదల కదా అని ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావే. బావా బావా ఏమిటి? థ్యాంక్స్. నీ చెవులు పెట్టుకోవడానికి కాదు, మరి నా జడలో. వెనక్కి తిరిగి పెడతాను. పెట్టేవా? కాస్త కుదురుగా ఉంటావో పెడతాను. పెట్టాను బ్రహ్మాండంగా. బావా బావా ఏమిటి? పనిలో పని ఒకటి విడుస్తాను, విప్పుతావా? అయ్యయ్యో, నువ్వు విడిచిన తర్వాత నేను విప్పడానికి ఏముంటుంది? బాగుండదు. అయ్యో అది కాదు. మరి కథ. కథ వెనక తస్తానా? చెప్పు. నాలాంటి ఒక అందమైన అమ్మాయికి ఒక బావున్నాడు. వాళ్ళ పెళ్లికి ఇంకా 2 ఏళ్ల టైం ఉందన్నారు పెద్దలు. కానీ 6 నెలల్లోనే వాళ్ళ పెళ్లి పెద్దల ద్వారా జరిగిపోయింది. ఏముంది? ఆ బావ ఆ మరదల్ని పెళ్లి కాకుండానే తల్లిని చేసేస్తే 6 నెలలేం కర్మ, 3 నెలల్లోనే ఎంచక్క 3 ముళ్ళు వేసేయచ్చు. అయితే మనం కూడా అలా 3 నెలల్లోనే రెడీ అయిపోదామా? అలాగే దా. బావా 3 ఏళ్ల దాకా అలాంటి ఆశలు పెట్టుకోకు. శుభం, ఓ పని అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్. యువర్ నేమ్ ప్లీజ్? పృథ్వీరాజ్. రాణి సంయుక్తను ఎత్తుకుపోయిన పృథ్వీరాజువా? సంయుక్త భారతదేశాన్ని కాపాడే పృథ్వీరాజుని. గుడ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బై ది బై, నువ్వు ఈ పోలీసు ఉద్యోగం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? అవినీతిని లీజుకు తీసుకున్న వాళ్ళ ఆట కట్టించడానికి. నువ్వు అంత నీతివంతుడువా? నీతిగల భారత జాతిలో భాగస్తుణ్ణి. సరే, పోలీసు కాకి బట్టలు ఎందుకు వేస్తాడు? కాకి బట్టల్లాగే రక్షక భటుడి గుండె కూడా కరుకుగా ఉండాలి గనుక. పోలీస్ స్టేషన్ కి ఎరుపు రంగు ఎందుకు వేస్తారు? ఎరుపు రంగు రక్తానిది. రక్తం చిందించైనా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు. పోలీసుల దగ్గర తుపాకీ ఎందుకుంటుంది? ఆత్మరక్షణ కోసం అని నేను సమాధానం చెప్పను. ఉగ్రవాదం బర్త్డే రోజే పోలీస్ జీవితానికి డెత్ డే మొదలయ్యింది. ఆత్మకు రక్షణ లేదని తెలిసి కూడా కేవలం ఎదుటివాణ్ణి బెదిరించడానికే పరిమితమైన పర్మిట్ అది. ఈ జాబుకు నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా? దీనికి సమాధానం నా మేధస్సును బట్టి లేదు, మీ అంతరంగాన్ని బట్టి ఉంది. మీరు అవినీతిని ఆశ్రయిస్తే నా అప్లికేషన్ చెత్తబుట్టును ఆశ్రయిస్తుంది. మీరు నీతిని కోరుకుంటే నా జీవితం పోలీస్ డిపార్ట్మెంట్ కి అంకితం అవుతుంది. ఓకే, యు కెన్ గో. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. ఎస్ సార్. ఎస్ రాధా, ఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఇది, వెంటనే టైప్ చేసుకురా. ఓకే సార్. రంగారావు, చలపతిరావు, పృథ్వీరాజ్. బాబు వస్తానమ్మా. హారతి కళ్ళు కద్దుకో. నా కొడుకు ఉద్యోగం వస్తే కొండకొస్తాను మొక్కున్నావు కదమ్మా. అలాగే నా కొడుకుని తొందరగా ఓ ఇంటి వాణ్ణి చేయి స్వామి అని కూడా మొక్కుకుంది. ఏం మరదల కోతి గోడకి కూర్చున్నావు? కొత్త కథ ఏమైనా పట్టుకొచ్చావా? కొత్త కథ కాదు, కొత్త న్యూస్ పట్టుకొచ్చాను. కొత్త న్యూసా? అంటే అంటే నేను యూ హావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. రియల్లీ? ఎస్, నా చేతులతో నేనే స్వయంగా టైప్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, నేను ఇక్కడే ఉన్నాను రా. అదే, ఐఎమ్ సారీ అమ్మా. కమాన్.
రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటయ్యవే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ నువ్వు రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాజా రాజా మనసైన మన్మథ రాజా నరాలు కెవ్వమంటే సంపంగి సన్నాయి వాయుచనా బుసగొట్టే పిలుపుల్లో కసిబుట్టే వలపుల్లో కైదగ్యూగాలిలే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెత్తిన పరువాలతో కౌసకే కాటయ్యవే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ వాట్ ఈస్ దిస్? చెయ్యాల్సిందంతా చేసి అలా మేడం? అసలు అతను కోండగా మారడానికి కారణం మీరు. రాధా, ఏ నేనన్నది నిజం కదా? కష్టపడి చదువుకొని ఎంతో సిన్సియర్ గా పోలీసు ఉద్యోగం చేయాలనుకున్న అతనికి వచ్చిన అవకాశాన్ని పోగొట్టింది మీరు. ఎవరికో ఉద్యోగం ఇవ్వడం కోసం మీరాడిన నాటకమే అతని జీవితాన్ని నాశనం చేసింది. కొట్టండి మేడం, నిజం మాట్లాడినందుకు నా చెప్ప పగలగొట్టండి. ఎదురు తిరిగినందుకు నన్ను ఉద్యోగం వచ్చి తీసేయండి. అంతేగాని అతన్ని రౌడీ అని కూడా అని అరెస్ట్ చేయకండి. బందీఖానా నుంచి తప్పించుకుంటే ప్రాణాలు తీస్తానని చెప్పాను. అయినా నువ్వు తప్పించుకున్నా. నీకు శిక్ష తప్పదు. రామ్మా,
అమ్మా అమ్మా వద్దు, అమ్మా అని పిలిచి నా కడుపు మంటని ఇంకా పెంచుకు. నీ గురించి రాధ చెప్తే నమ్మలేక ఇక్కడికి వచ్చాను. కళ్ళారా చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఉద్యోగం రాని కొడుకు కట్టెలు కొట్టుకు బ్రతికిన ఆనందపడేదానిరా. కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీసే కసాయివాడిగా మారితే నేను తట్టుకోలేను. నీకు తెలియదమ్మా, దేశం కిందకున్న రోజులో దాన్ని పట్టుకున్న ఉయ్యాలుగా ఈ సమాజం పైకి తిప్పేసరికి కాళ్ళు పట్టుకుంటుంది. సమాజం నీ కాళ్ళ దగ్గరకు వచ్చుండొచ్చు పృథ్వీ, కానీ నీ గుండె దగ్గరకు వచ్చిన మనుషులు నీకు దూరం కాకుండా ఉండాలంటే నువ్వు మాతో వచ్చి పోలీసులకు లొంగిపో. రాధా, మా మాట వెనకపోతే నిన్ను కన్న తల్లి కూడా నీకు దూరం అవుతుందిరా. అయినా వాళ్ళ ఆత్మీయతకు దూరం కావాల్సి వచ్చినా సరే నేను ఎన్నుకున్న మార్గాన్ని మాత్రం దూరం చేసుకోలేనమ్మా. అమ్మా, ఆపండి. ఏమిట్రా ఇది? నిషా కోసం ఉషా తెచ్చుకుంటున్నాను. అది కాదు, ఇది శుభవాణి కోర్టుకు వెళ్తుంటే పిల్లితో ఎదురొస్తావా? ఇదే మీ అన్నయ్య పిల్లు కూడా బెచ్చబెట్టడని పబ్లిక్ తిడుతున్నారన్నయ్య, అందుకే తీసుకొచ్చాను. పట్టుకో, ఫోటో దించి పేపర్లో వేస్తాను. చిచి, దాని అవతల పారే. పారే ముందు. దీని కూడా చిచ్చాను ఒకటి. ఎందుకు బావగారు అంత కోపం? భార్యాభర్తలు ఎదురొస్తే మేలే జరుగుతుందంటారుగా. నిజమేనమ్మా, ఇప్పుడు ఎదురొచ్చింది భార్యాభర్తలు కాదు, భార్యలు భర్త. అయ్యా, ఈ సందర్భంలో ఒక కొటేషన్ చెప్పావు అంటే నాలుగు మీద వాత పెట్టించేస్తాను. పద వేధవ. ఆ రోజున వీసీ గారిని దారుణంగా చంపింది అతనేనా? కాదండి. భూపతి గారే చంపారని చెప్పకపోతే జైల్లో పెడతానని ఆ ఎస్పీ అమ్మగారు బెదిరించారండి. నా మాట నమ్మండి యువరానర్, సాక్షులు అమ్ముడుపోయారు, నిజాన్ని అబద్ధంగా చిత్రిస్తున్నారు. ఈ హత్య చేసింది ఫణీంద్ర భూపతి. యువరానర్, హత్య జరిగిన రోజు నుంచి లలితారాణి అనే అమ్మాయి కూడా కనిపించడం లేదు. సాయంత్రం వరకు ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుందని ఆమె స్నేహితురాలు చెప్తున్నారు. ఈ ఫణీంద్ర ఆ లలితారాణి క్లాస్మేట్స్ అవటం వల్ల, ఆ అమ్మాయి కనిపించకపోవటం వల్ల ఆమె ఈ కేసులో ముఖ్య సాక్షురాలన్నా కావాలి, బాధితురాలన్నా కావాలి. ఈ వివరాలు పూర్తిగా తెలిసేంత వరకు కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం భూపతి గారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు? శిరోభారంతో లోపల పడుకున్నారు. నేను వారితో అర్జెంట్ గా మాట్లాడాలి. నేను వచ్చాను చెప్పండి. అలాగే. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు. శిరోభారం గుండె వారంతో బాధపడే వారిని కలుసుకుంటే ఆ వారం మనకెక్కిస్తారు. నోర్మై, నీ భారం నాకే కూతుంది. సార్ రమ్మంటున్నారు. నమస్కారం. ఏమిటి, ఆరోగ్యం బాగా లేదా? లేదు నరేంద్ర భూపతి గారు, ప్రజారోగ్యం సరిగ్గా లేనప్పుడు నాకు శిరోభారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజారోగ్యానికి ప్రమాదం ఏమొచ్చింది సార్? రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు. అందుకు మీకు బాధగా ఉందా? పడగొట్టబోయేదే నేను, నాకెందుకు బాధ? ఈ కొటేషన్ నాకు అర్థం కావట్లేదు. మరేం లేదు, అవిశ్వాస తీర్మానం గెలవడానికి సరిపడా 50 మంది ఎమ్మెల్యేలను రెడీ చేసుకున్నాను. రాత్రికి రాత్రి ఆ 50 మందిని బంకమట్టి భాస్కర్రావు కొనేసుకున్నాను. అమ్మ తుమ్మ బంక, ఈ బంకగాడు ఇందులో కూడా అడ్డం పడ్డాడనమాట. సార్, నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే, తెలుసు, నీ తమ్ముడు ఫణీంద్ర వీసీని చంపాడు. వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేశాడు. చూడు మిస్టర్ నరేంద్ర భూపతి, ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కర్రావు కమ్ముడిపోయిన 50 మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి, లేదా కొని తెచ్చివ్వాలి. అలా జరిగితే 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను. మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను. సరే, మీరు నుదురు మీద వేసుకున్న తడిగుడ్డ బంకమట్టి భాస్కర్రావు నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈలోగా కార్యక్రమం నడిపిస్తాం. సెలవు. శుభం. ఏమయ్యా కొటేషన్ చక్రవర్తి, సార్, తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం. ఇప్పుడు ఊళ్ళో ఒక్క రౌడీ కూడా దొరకడేమిటయ్యా? పాత రోజుల్లో పంచదారకి, కొత్త రోజుల్లో కిరసనాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడీ దగ్గర రేషన్ ఏం చేతంటావు? సేట్ రౌడీ అనే వీరుడు పేట రౌడీల్ని, ఆగు రౌడీల్ని పట్టుకుని తన బంధువుల్లో కట్టి పారేశాడండి.
మరి మాజీ గారికి ఇచ్చిన మాట? తమ్ముడు గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ చేటరౌడి గారి కాళ్ళు పట్టుకోవడమే మన తక్షణ కర్తవ్యం. అంతేనంటావా? సరే పద, కళ్ళు మూసుకుని కాలమే పడిపోదాం. అలాగా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పితుహు, మీ ఆనందమునకు కారణమేమి? ఇక మీద నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు, ముఖ్యమంత్రి గారు అని పిలువు. సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది. పితుహు, మీరు ముఖ్యమంత్రి అయినచో మన ఇంటి పేరును సార్థకము చేయనట్లు పదవిని బంకబట్టి వల్ల పట్టుకొని ఉండవలేరు కాని ఒక రోజుకేలా ఆశించేదరు. పిచ్చివాడా, నేను ఒక్కరోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు? రాయలసీమని అమ్మేస్తాను. రెండవ రోజు ఉన్నచో తెలంగాణని తినేస్తాను. మూడవ రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటాను. నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతాను. మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు? నీ ఉపాయమునకు అపాయము కలిగించి వ్యూహమును తన కపాలముతో ఆలోచించి నిక్కట్ల పోలు చేరున్నాడు ఆ నల్లరేగడి నరేంద్ర భూపతి. కుక్కకి బిస్కెట్లు విసిరినట్టు 4 పర్మిట్లు విసిరి వాడిని లొంగ తీసుకుంటా. పిచ్చి పితుహు, నీవు లొంగ తీసుకోదలంచిన ఆ నరేంద్ర భూపతి వేరొకరికి లొంగిపోయాను. లొంగిపోయాడా? ఎవడికి? రాష్ట్ర రౌడీకి. మన దగ్గరున్న 50 మంది శాసనసభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట. నీవు ఏక దినము కాదు కదా, ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు. అయితే స్టేటస్ మర్చిపోయి మనము ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం. నేను గయుణ్ణి అనుకోండి, తమరు వీరార్జునులు అనుకోండి, నాకు అభయహస్తం ఇచ్చి ఆ బంకమట్టి భాస్కర్రావు అనే కుటిల కృష్ణుని బారి నుండి కాపాడండి. పితుహు, లోపల గయోపాఖ్యానము రీతిలో దృశ్యము జరుగుతున్నది. భయపడకము గయుడా, ఈ వీరార్జునుడి అభయహస్తము నీకున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. చక్రధారి అవిక్ర పరాక్రమముతో వచ్చినను నా వీరముతో భీరువుని చేసేదగాక. మహాప్రసాదం. అర్జునులం గారు, ఈ సందర్భంలో తమకు ఒక కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. అసందర్భ ప్రలాపి, నేనే నీకు కొట్టెదను ఒక చక్కని కొటేషన్. కార్యము ముగిసిన పిదప నా సక్కొట్టరాదు. ఆహా, ఇది అమృత భాండము గానే కొటేషన్ కాదు. అర్జున, బియ్యమునకైన వాడివైన నీకు ఈ శ్రీకృష్ణునితో కయ్యమా? గోవర్ధనగిరిని ఎత్తి, పూతకిని హత్తి, ఆదిశేషుని ఒత్తి, నందకులాలంకారుడుగా ప్రసిద్ధి పొందిన ఈ జనార్దనుడు పాంచజన్యమును పూరించి సుదర్శనమును చేపట్టిన దైవాంశ సంభూతుడనని, రాజకీయ విన్నాణము లెస్సగా తెలిసిన వాడనని రెచ్చిపోకు. నేను ఈ గాంధీవము సంధించినచో నీ తల గుండు కొలనులో కలిసిపోగలదు. పితుహు, అతనితో వైరము అనవసరము, కాళ్ల వేరమే వేలు. ఏమిట్రా నీ గోల? వైరం అంటావు, గయోపాఖ్యానం అంటావు, మనం ఇంకా లోపలికి వెళ్ళందే. అయినచో ఇది ఎంతయో నా భ్రాంతియా? బంకమట్టి లేట్ అయ్యావు, స్టేట్ రౌడీని నేను పట్టేశా. శరణు శరణు, పాహిమాం పాహిమాం. ఎవరు మీరు? మన స్టేట్ కి సింగిల్ డే అన్నా కాబోయే చీఫ్ మినిస్టర్ ని. చీఫా? మరి చీఫ్ గా కాలు పట్టుకోవడం. రాజకీయ నాయకుల 2 హస్తములలో దక్షిణ హస్తము జుట్టు కోసం వెతికినచో వామహస్తము కాళ్ల కోసం వెతుకురు. తమరు నరేంద్ర భూపతి పక్షము వహించినచో మా పితుహు మెతుకు కూడా ముట్టకుండా నిరారదీకి పూరెదరు. మరి నేను అవతల మాటిచ్చానే. వాడిచ్చిన డబ్బుకు నేను రెట్టింపిస్తాను. వాడు లక్షిస్తే నేను 2 ఇస్తాను. వాడు 2 ఇస్తే నేను 4 లక్షలు. పైకము సిద్ధముగానున్నది. సొమ్ము చూస్తే కమ్మగానే ఉంది. సరే, నువ్వు కుటిల రాజకీయం ఉపయోగిస్తే నేను రౌడీ రాజకీయాన్ని ప్రయోగిస్తాను. ఆ డబ్బుకి వాడి తరపున నేను వెళ్తాను, ఈ డబ్బుకి మీ తరపున మా రౌడీలుంటారు. రౌడీలా?
తమరు పిచ్చి కుక్కల వలె కొట్టిన వారు రౌడీలా. ఓహో, అదా నీ భయం? రేపు ఎమ్మెల్యేల కోసం జరగబోయే ధర్మయుద్ధంలో ఆయుధం చేపట్టకుండా నేను పోరాడతాను. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఆయుధంతో పోరాడవచ్చు. అంటే తమరు కత్తి సుత్తి కర్ర గొడ్డ వట్టి చేతులతో పోరాడుతాను రా మూర్ఖుడా. అయితే సరే, మీరు చేసిన సహాయానికి మీరు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. వస్తా. అట్టా అండి, అట్టా. ఎవరక్కడ? స్నానానికి ఏర్పాటు చేయండి. గురు అనురాగాలే ఆలపించరా ఆకాశమే మౌన వీడగా చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. నడుమున వేచిన సిగ్గును దోసిట దోసాలని పడుచుదనం చెప్పిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. తలపులు ముగిన తొలగరి వయసుకు తొలి ముడి విప్పాలని తనుదల్లా కోరిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. ఆ బస్సు నాకు అప్పు చెప్పి మీరు లారీ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళవలసింది మేము కాదు, నువ్వు. కొన్ని గంటల్లోనే ధైర్యం అనే గడ్డి మేశారా? ప్రభుత్వమే మా చేతుల్లోకి రాబోతోంది. ఇక నువ్వంటే మాకు లెక్కేమిటి భాయ్?
భాయా రోయ్ ప్లేస్ మారేసరికి ఫేస్ వాల్యూ పెరిగిందా? గురువు అన్న మాట భాయిగా మారింది. ఈ రోజు నుంచి మా గురువు నువ్వు కాదు, మా గురువు గుర్గురువు బంకమట్టి భాస్కర్ రావు బిడ్డ. బిడ్డ మట్టి గడ్డల్లో కలిసిపోయే రోజు దగ్గర పడిందిరా. రోజు దగ్గర పడింది మాకు కాదు నీకు. వేసేయండి రా. ఆగాగాగాగు, ఆయుధం ముట్టనని మాటిచ్చావుగా. రండిరా. ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాం. గెట్ డౌన్. ఏముంది లోపల? రాష్ట్ర భవిష్యత్తు. ఏమిటి రాష్ట్ర భవిష్యత్తు? కమాన్ మూవ్. ఎవరు మీరు? చేతులెత్తారే? ఐసి. మీరంతా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. ఆశా, ఏమిటమ్మా, ఏమైంది? ఈ బాబు గారిని పూల తోట దగ్గర చంపుతుండగా నేను చూశానమ్మా.
ఏమిటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నేను సాక్ష్యం చెబితే వాళ్ళు నన్ను కాల్చి పారేస్తారని మా ముసలిది నన్ను భయపెట్టింది. నేను చచ్చిపోతే అది దిక్కులేంది అయిపోతుందని ఏవి ఎరగనట్టు ఊరుకున్నాను. కానీ వాళ్ళు దేవత లాంటి మీ పసుపు కుంకాలు తీసిన వాళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాక్ష్యం చెప్తాను. ఆ కాల్చిన మనిషి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానమ్మా. వాడేనా? కాదమ్మా, వాడేనా? అమ్మా, వాడేనమ్మా. చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు. పద వెళ్దాం. అమ్మా, ఓ పెళ్లి కూతురు పూలజాడేస్తానని ఒప్పుకున్నాను. అయితే నువ్వు చేసుకుని వెంటనే వచ్చేసి. అలాగే, జాగ్రత్త. కాస్త నవ్వండి అమ్మాయి గారు. దేనికి? దేనికేంటి? ఈ పూట 100 ఏళ్ల పండగ జరగబోతోంది. నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదూ? ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు, ఏడీ అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు, ఏడీ నీ మెడలో తాడు కట్టి నేను సొంతం చేసుకునే ఆ మగాడు? నా ఎదురుగా ఉన్నాడు. అవునరా, ఆ పేట్ల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నువ్వే. నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లి అన్న మాట నిలబెట్టావు బాబు. నువ్వు మారలేదని నిరూపించావు. ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్ల మీద కూర్చొని నా చెల్లెల మెడలో తాళి కట్టడమే బావా? అవును బావా, నువ్వు చూడకుండానే చించేసిన లగ్నపత్రికలో వరుడి పేరు నీదే. ఆలస్యం ఎందుకురా, వచ్చి పేట్ల మీద కూర్చో. క్షమించమ్మా, పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు. నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చెయ్యాలి. అబద్ధం! నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు. సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకుని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ వాళ్ళని హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు? చెప్పు పృథ్వీ, ఈ పీటల మీదకొచ్చి నా మెళ్ళ తాళి కడతావా, లేదా నన్ను ఈ పీటల మీదే కన్ను మూయమంటావా? రాధా, ఆవేశపడకు. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితిలో. ఏమిట్రా పరిస్థితులు? అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్నా చెప్పలేని పరిస్థితులు అవి. అమ్మా, నేను రౌడీని కాను, గోండాని కాను, పోలీస్ ఇన్ఫార్మర్ని. నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా? ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్కి వెళ్ళాను. ఎంతో ఉత్సాహంగా లిస్టులో నా పేరు కోసం వెతుకుతున్నాను. ఎక్కడా నా పేరు కనిపించలేదు. ఆత్రంగా మళ్లీ మళ్లీ చూశాను, కానీ నిరాశే ఎదురైంది. దూరంగా ఉన్న రాధను చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదూ అని అడిగాను. అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను. ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా? ఇలా ఎందుకు చేశారు? నేను ఏ విధంగా అనర్హుణ్ణి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికే బయలుదేరాను. చెప్పండి, ఎవరి దగ్గర లంచం తీసుకుని పనిచేశారు? ఎవరి రికమెండేషన్ కి లొంగిపోయి పనిచేశారు? మిస్టర్ పృథ్వీరాజ్, ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్, నీతో చెప్పకూడదు. అలా తప్పించుకోకండి మేడం. అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి. నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1968లో మీరు ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు. 1975లో సిఐగా ప్రమోట్ అయిన మీరు 2 ఏళ్లకే డిఎస్పీగా మరో మెట్టు పైకి వెళ్లారు. 1980లో అడిషనల్ ఎస్పీ గాను, 83లో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం. అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు. ద్వాపరయుగం నాటి ద్రోణాచార్యుడు చూశాను, ఏకలవ్యుడుగా ఆరాధించాను.
ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాను. ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తుందని బాధపడటం లేదు. నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను. తీసుకోండి, మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నాకు ఇక పని లేదు. ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకి యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను. గుడ్ బై. నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను నేను. రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కారెక్కు. పృథ్వీ, నీ నిజాయితీ చూశాను, నీలోని ఆవేశాన్ని చూశాను. నా పగ నెరవేర్చి పెట్టడానికి నువ్వే సరైన వాడవని నిర్ణయించుకున్నాను. పగ? ఎస్. వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారిని దారుణంగా హత్య చేసిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ ముకుందరావు గారు నా భర్త. ఆ కేసును పరిష్కరించడానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తుంటే డబ్బు పరపతి అడుగడుగున అడ్డుపడి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాయి. నాలో ద్రోణాచార్యుణ్ణి చూసి నువ్వు తప్పు చేయలేదు పృథ్వీ. తన గౌరవాన్ని నిలబెట్టగలిగేది ఏకలవ్యుడు కాదు, అర్జునుడని భావించినట్లే నా ఆశయాన్ని నెరవేర్చగల శక్తివంతుడివి నువ్వేనని గ్రహించాను. నిజానికి ఇంటర్వ్యూలో నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యావు. కానీ ఈ కేసులో నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా వినియోగించి దోషులు పట్టించాలనే ఆశయంతో నేనే ఆ పేరు కొట్టించి వేశాను. మేడం, నేరస్తులు నేను ఉరికమ్మ వరకు నడిపించడమే మీ ఆశయం అయితే అది నేను నెరవేరుస్తాను. మీ పసుపు కుంకాలు నేలరాల్చిన ఆ దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించడమే నా కర్తవ్యం మీరు భావిస్తే తెగిన మీ పసుపు తాడుకు మారుగా వాడి మెడకు ఉరితాడు నేను తగిలిస్తాను. చాలా సంతోషం పృథ్వీ. కానీ ఆ నరేంద్ర భూపతిని ఎదుర్కొని పోలీసులు చాలా సార్లు ఓడిపోయారు. రవి కాననిచో కవిగాంచునే అన్నారు పెద్దలు. పోలీసులు వెళ్లలేని చోటికి రౌడీ వెళ్లగలడు అంటాను నేను. అటువంటి దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చే రౌడీగా మారి సాక్ష్యం సంపాదించి ఆ నేరస్తుని మీ కాళ్ళ ముందు పడేస్తాను. అలా ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో భాగంగానే వాళ్ళతో చెయ్యి కలిపి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించిన వాళ్ళ ఆటలు కట్టించాను. సారీ బావా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. నిత్యం డిటెక్టివ్ నవల్స్ చదివే ఓ చిన్న సైజు డిటెక్టివ్వి నేను ఒక పోలీస్ మనిషిని కనిపెట్టలేకపోయావా? అయితే ఆ పని పూర్తయ్యాకే అయ్యాకే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఏమిటి, 5వ సాక్షి దొరికిందా? ఎస్ సార్, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది. వెరీ గుడ్. సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళండి. ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది? నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది. రాగానే నా కస్టడీలోనే ఉంచుకుంటాను. ఏమిటయ్యా, ఏమైంది? ఈ అమ్మాయి నీళ్ళలో దూకి ప్రాణం తీసుకుపోయిందండి. కారులో ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. వీలేదు, మేము వేటలో ఉన్నాం. తప్పండి. తప్పు చేయను బాబు, ఆపదలో ఉన్నప్పుడు అలా అనకూడదు. తీసుకొచ్చి లోపల పడుకోబెట్టండి. ఏంటయ్యా ఇది? కాళ్ళు తీసి నెత్తికి రాసుకున్నట్టు ఆత్మహత్య చేసుకోబోయే దాన్ని తీసుకొచ్చి కారులో ఎక్కించావు. నేను ఎందుకు ఈ పని చేశాను ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఫిగర్ చూడండి. పిల్ల బాగుతాయా? ఈవిడే మీ 3వ పెళ్ళం. ఖాళీ పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకుంటావా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా ఏమిటా ప్రశ్న? పోలీస్ స్టేషన్ లో మన అత్తారిల్లు కదా, అల్లుడు పంపినట్టుగా లాంఛనాలతో బెయిల్ ఇచ్చి అలా సాగనంపారు. కాకపోతే చేతికి చిక్కిన ఎమ్మెల్యేలు క్షణంలో చెయ్యారిపోయారే అని బాధగా ఉంది. నేను అదే బాధపడుతున్నానయ్యా. కానీ ఈలోగా ఇంకో కొత్త మెడదొచ్చి పడింది అయ్యా. అయ్యి బాబోయ్, ఏమిటది? మా తమ్ముడి మర్డర్ కేసులో 5వ సాక్షి నాగమణి చేతికి చిక్కింది.
ఆ సాక్షి గనక కోర్టులో నోరు విప్పితే మా తమ్ముడు గొంతు శాశ్వతంగా మూతపడిపోతుంది. ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఖాళీ. ఏమిటో చెప్పండి. భూకంపం సృష్టించైనా సరే ఆ పని పూర్తి చేసుకొస్తాను. ఏం లేదు, రేపు మా తమ్ముడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాడు పోలీసు వ్యాను దిగి కోర్టు మెట్లు ఎక్కకుండానే నువ్వు మా తమ్ముడిని తప్పించాలి. తప్పిస్తాను, శాశ్వతంగా తప్పిస్తాను. ఖాళీ అంటే నా ఉద్దేశం పోలీసు బారిని తప్పిస్తాను అని. వస్తాను. థ్యాంక్స్. ఒక క్రిమినల్ కోర్టులో హాజరుపరచడానికి ఎంతమంది పోలీసులా? సార్, అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర, మరికొందరు బాంబే రూట్ లో 7వ కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు. ఐసి. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాళీచరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడండి. అలాగే సార్. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నాను. మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్. అతని అసలు పేరు పృథ్వీరాజ్. ఏమిటి? కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్? అవును. మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు. ఆమె బొంబాయి రోడ్డు 7వ కిలోమీటర్ దగ్గర ఉంటుంది. తిమింగలాన్ని మింగగల ఈ భూపతి దగ్గర పిల్ల చేపల ఆటలు సాగవు. నేను ఆడి చూపిస్తాను డ్రామా. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఆగలాగా కారటు తిప్పు. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంది. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంటే ఈ పక్క పోలీసులు ఉన్నారు. పోలీసులా? మరీ అంత స్టిల్ ఇవ్వకు. స్టీలు కాదు, ఎత్తడి కాదు. విషయం అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి. వివరాలు చెప్పడానికి ఏముంది? కాళీ ఉరఫ్ పృథ్వీరాజ్. నువ్వు ద్విపాత్రాభినయం చేస్తే నేను శతావధానం చేయగలను. నా రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఎస్పీ నాగమణి నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా నియమించిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంతటి వెర్రి వెంగళప్పను కాదు. తెలుసుకున్నావుగా, అయితే వస్తా. ఆగు. నువ్వు తుపాకీ గుళ్ళకు కూడా భయపడవని నాకు తెలుసు. అటు చూడు. భారతంలో భీష్ముడిని చంపడానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. నేను ఈ శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను మట్టు పెడుతున్నాను.
అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ టైంకి రావాల్సిన పృథ్వీ ఇంకా రాలేదు. ఏమైనా ఆటంకం జరిగిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. డ్రైవర్